హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఎస్ఎస్సికి కానీ రైల్వేస్కి కానీ లేదా యూపీఎస్సి లేదా ఎటువంటి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే మీకు కనుక ఎవరైనా కాల్ చేసి మీ నేమ్, మొబైల్, ఈమెయిల్ ఐడి అండ్ మీకు వచ్చిన స్కోర్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ తో సహా కరెక్ట్ గా చెప్పి మీకు జాబ్ వస్తుంది, మీకు జాబ్ కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది, ఫీజు అన్నది ఇంత పే చేయాల్సి ఉంటుంది, ఐదర్ లంచం కింద కావచ్చు లేదా ఫీజు అని కానీ ఇటువంటి వర్డ్స్ వాడి కనుక మీకు ఎవరైనా కాల్ చేస్తే నమ్మకండి. దాని గురించి ఈ వీడియో అనమాట. సో మనకి సంబంధించిన డేటా అంటే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్ అన్నిటికీ సంబంధించిన డేటా ఉంది పబ్లిక్ లో ఆల్రెడీ ఇప్పుడు అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సో మన ఛానల్ నుంచి మనం చేయగలిగింది ఏంటి, మీకు అవేర్నెస్ అయితే క్రియేట్ చేయొచ్చు కదా. సో కొంతవరకు మన వీడియోస్ చూసే వాళ్ళని అట్లీస్ట్ ఇందులోంచి మనం కొంచెం సేవ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో చూడండి మీరు. సో ఇది మనకి ncs.gov.in గవర్నమెంట్ పోర్టల్, ఓకేనా. సో దీని ఉద్దేశం మంచిదే. ఇక్కడ ఏంటంటే మన ఎగ్జామ్స్ రాసాం, యూపీఎస్సి కావచ్చు, ఓకే, రైల్వే కావచ్చు, లేకపోతే మనకి ఎస్ఎస్సి కావచ్చు లేదా డిఆర్డిఓ, ఇటువంటివి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి మనం సెంట్రల్ గవర్నమెంట్వి ప్రిపేర్ అవుతున్నప్పుడు వీటిల్లో మనం ఎగ్జామ్స్ రాసి మన కట్ ఆఫ్ లో కొంచెం తక్కువలో మిస్ అయిన వాళ్ళు, అంటే అన్ని మెరిట్ లో, అంటే లైక్ అన్ని స్టేజెస్ పాస్ అయ్యి కూడా మెరిట్ లో మనకి కొంతలో కొంత మిస్ అయ్యి కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు కదా. సో ఆ డిస్క్వాలిఫై అయిన మెంబర్స్ సంబంధించి అంత టఫ్ ఎగ్జామ్ మొత్తం ప్రాసెస్ అన్నది అన్ని క్లియర్ చేశారు కాబట్టి వాళ్ళకి వేరే ప్రైవేట్ జాబ్స్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ లోనే వేరే వాటిల్లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ మొత్తం ప్రాసెస్ కాకుండా ఈ రిజల్ట్స్ ని యూజ్ చేసుకుని ఎయిదర్ ప్రిలిమ్స్ అంటే CBT 110 కానీ లేదా కంప్లీట్ గా ఇంటర్వ్యూకి పిలవటం కానీ ఇటువంటివి చేసి వాళ్ళకి జాబ్ అన్నది ఇచ్చే విధంగా మెయిన్ గా ఈ పోర్టల్ అన్నది డిజైన్ చేశారు అనమాట, ఓకేనా. వాళ్ళ మెయిన్ ఉద్దేశం అది. ఓకే, 2016 నుంచి మనకి ఇది అయితే ప్రాసెస్ జరుగుతుంది. 2020కి మనకి దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే వచ్చింది. అని మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది అనమాట. మీ డేటాని పబ్లిక్ చేయమంటారా ఇట్లాంటి రిక్రూటింగ్ ఏజెన్సీకి అని అయితే అడుగుతుంది. మీరు ఎస్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ డేటాకి సంబంధించిన డేటా ఇందులో అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, యూపీఎస్సీ కానీ, రైల్వే కానీ, డిఆర్డిఓ కానీ, ఇండియన్ నేవీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని ఎగ్జామ్స్ సంబంధించి యూఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. సో ఈ యూఆర్ఎల్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇది యూపీఎస్సీది, ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ప్రజెంట్ యూపీఎస్సీ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. కానీ రైల్వేకి సంబంధించిన డేటా చూస్తే మీకు ఇక్కడ పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ మార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ రికమెండెడ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అని కనబడుతుంది, అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా. ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇటువంటి ఒక PDF అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు మీ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో అండ్ తర్వాత కేటగిరీ, జెండర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టోటల్ మార్క్స్ అప్టైన్డ్, మాక్సిమం మార్క్స్, మీకు వచ్చిన ర్యాంక్, మీ ఈ అడ్రస్ కానీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో ఇవన్నీ కూడా పబ్లిక్ గా ఇప్పుడు అందరూ చూడొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి మీ డేటా ఇంత యాక్యురేట్ గా కరెక్ట్ గా చెప్పి మీకు జాబ్ వచ్చింది, మీకు 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుంది, లేదా ఒక 10,000 ఫీజు పేమెంట్ చేయాలి, ఇట్లా ఏదైనా చెప్పారనుకోండి, ఆబ్వియస్ గా ఏమనుకుంటారు, ఆస్పిరెంట్ ఖచ్చితంగా మనకు వచ్చిందేమో అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు ఇట్లా అనుకుంటారు. అందుకనే మెయిన్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇది యూటిలైజేషన్ అంటే వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ అయినా మేబీ ఇంకొంచెం బెటర్ ఎగ్జిక్యూషన్ ఉంటే బాగుంటుంది. మెయిన్ గా ఏంటంటే ఇట్లాంటి డేటా పబ్లిక్ లో డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉండకుండా రిక్రూటింగ్ ఏజెన్సీస్ త్రూ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటే సరిపోతుంది, మనం అందరం చూడటం ఎందుకు. సో రిక్రూటింగ్ ఏజెన్సీస్ కి అవైలబుల్ ఉంటే బాగుంటుంది మెయిన్ గా ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి అడ్రస్, అండ్ అడ్రస్ షేర్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదని నా ఒపీనియన్. అంటే కొన్ని ఇప్పుడు ఎవరైనా జాబ్ ఇచ్చే వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఏంటి, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ క్రైటీరియా చూసుకుంటారు, మేబీ జెండర్, కేటగిరీ, అనే తర్వాత మార్క్స్ చూస్తారు మెయిన్ గా. ఇది ఇంపార్టెంట్, మార్క్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవి ఉన్నాయా లేదా, ఓకే. ఈమెయిల్ అడ్రస్, ఓకే, షూర్. మొబైల్ నెంబర్ కూడా మేబీ రిక్రూటింగ్ ఏజెన్సీస్కి వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ అడ్రస్ తో అంత అవసరం ఏముంది. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకే. సో ఇది కూడా ఓకే వాళ్ళకి వెళ్తే, కానీ ఇవన్నీ మనకి అవైలబుల్ గా ఉంటాయి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ అకౌంట్ లాగిన్ అయిపోవచ్చు ఏ గవర్నమెంట్ జాబ్స్ కైనా, తెలిసిందే మీకు. సో అండ్ ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, కొన్ని PDF లో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది,
ఓకే, సో అలా అనమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒకలా ఫాలో అవుతున్నారు. బట్ ఇటువంటి సెన్సిటివ్ డేటా పబ్లిక్ లో ఉండడం కరెక్ట్ కాదు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కరెక్ట్ అయినా కూడా డైరెక్ట్ రిక్రూటింగ్ ఏజెన్సీస్కి వెళ్తే బాగుంటుంది. ఇది మిస్యూజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు DRDO లాంటి వెబ్సైట్ లో చూడొచ్చు అన్నమాట. DRDO కూడా ఇంకా అయితే పెట్టలేదు, బట్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ DRDOకి అప్లై చేసిన వాళ్ళకి సంబంధించిన డేటా జనరల్ గా DRDO అంత ఈజీగా ఎగ్జామ్ కి సంబంధించిన మార్క్సే కట్ ఆఫ్స్ ఇటువంటివే చెప్పదు. బట్ ఇలాంటిది మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వటం అంటే దాని గురించి అయితే మనం ఆలోచించాలి. అండ్ తర్వాత SSCకి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేస్తే ఓల్డ్ వెబ్సైట్ లోకి వెళ్తుంది. బట్ ప్రజెంట్ లేటెస్ట్ వెబ్సైట్ లో కనుక మనం స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు పబ్లిక్ డిస్క్లోజర్ సెక్షన్ అయితే ఉంటది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు చూడొచ్చు అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించిన డేటా అయితే ఉంది. అండ్ మెయిన్ గా ఇది ఏంటి 1 year వ్యాలిడిటీతో 1 yearది ఉండాలి యాక్చువల్ గా. ఓకే, కానీ కొన్నిసార్లు 2023 ఇట్లా ముందువి కూడా ఉన్నాయి. బట్ ఇది యాక్చువల్ గా తీసుకొచ్చింది 1 year వ్యాలిడిటీతో తీసుకొద్దాం అనుకున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు SSCకి సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వాళ్ళకి సంబంధించిన కేటగిరీ, స్కోర్, మొబైల్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అయితే వస్తున్నాయి అనమాట SSCకి సంబంధించిన వాళ్ళకు కూడా. ఓకే, జస్ట్ మీ డేటా పబ్లిక్ లో అవైలబుల్ గా ఉంది అన్నది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ ఎవరైనా కాల్ చేసినా మీకు ఆ డేటా గుర్తుంది, ఓకే ఇది పబ్లిక్ లో ఉంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు అని ఐడియా ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫీజు ఇటువంటివి అసలు మీకు గవర్నమెంట్ జాబ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అట్లాంటిది అయితే జరిగే ఛాన్స్ లేదు. మీరు అనవసరంగా అటువంటి వాటి కోసం చూసుకుని అనవసరం మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకే, అండ్ ఎంత మీకు టెంప్టింగ్ గా ఉన్నా ఇట్లాంటి డేటా బయట అవైలబుల్ గా ఉంది, అన్ని కరెక్ట్ గా చెప్పారు కదా అని నమ్మేసి ఫీజు కానీ లంచం కానీ ఇటువంటివి పే చేయొద్దు. ఓకేనా, సో ఇది బేసిక్ గా దీనికి సంబంధించిన అప్డేట్. దీనివల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. సో ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, మోసపోకుండా ఉంటారు, ఒక లైఫ్ కాపాడినట్టు ఉంటుంది. అండ్ మెయిన్ గా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ సంబంధించిన లింక్, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. రైల్వేకి సంబంధించిన ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. అండ్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ALP, NTPC, నేనైతే ALP, NTPC క్లియర్ చేశాను. సో ఇట్లాగా ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది ప్రతి సబ్జెక్ట్ సంబంధించి. కింద డిస్క్రిప్షన్ లో అయితే చెక్ చేయండి యాప్ లింక్. అలాగే చిన్న చిన్న అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా నిన్న నేను NTPC ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ గురించి క్లారిటీ ఇస్తూ, అంటే తర్వాత ఒక సర్క్యులర్ అయితే వచ్చింది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని ఈమెయిల్ ఐడికి, దాని గురించి క్లారిటీ ఇస్తూ వీడియో చేశాను, చూడడం వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ALP CBT ఎగ్జామ్ రీసెంట్ జరిగింది కదా, దానికి సంబంధించిన పేపర్ లెవెల్ గురించి, అనాలిసిస్ కాదు పేపర్ లెవెల్ గురించి వీడియో అయితే చేస్తాను. ఆ 2 ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడడం వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.